హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్యాంగిల్‌తో వాల్ హ్యాంగింగ్‌ని తయారు చేయబోతున్నాను. దానికోసం ఒక బ్యాంగిల్‌ని తీసుకొని అలా ఊలెని తీసుకొని మొత్తాన్ని కవర్ చేసుకోవాలండి. నేను వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా మొత్తాన్ని ఈ ఊలెన్ సాయంతో గాజు బయటికి కనిపించకుండా మొత్తాన్ని కవర్ చేసుకోవాలి. టైట్‌గా పట్టుకోవాలి. టైట్‌గా పట్టుకోవటం వల్ల మనకి థ్రెడ్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తాన్ని బ్యాంగిల్ని కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత ఫెవికాల్ సహాయంతోనైనా లేకపోతే మనమైనా సరే గట్టిగా థ్రెడ్ని ముడి వేసుకోవాలి. నేనైతే ముడి వేసాను. లేదు అంటే ఫెవికాల్తో కూడా అటాచ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఒక క్రీమ్ కలర్ లేదు వైట్ కలర్ దారాన్ని తీసుకోవాలి. నేనైతే క్రీమ్ కలర్ దారాన్ని తీసుకున్నాను. దానికి మనకి ఏ కలర్ అయితే మ్యాచింగ్ సరిపోతుందో దా కలర్కి సంబంధించి వేసుకోవాలి. తర్వాత వైట్ కలర్ నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను. ఒక నాట్ వేసుకోవాలి గట్టిగా. వేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్ చుట్టూ దాంతో నాట్తో సహాయంతో చూసారు కదా, అటు ఇటు పట్టుకొని తిప్పాను. ఒక డిజైన్ మాదిరిగా వస్తుంది. అక్కడ లాస్ట్లో వచ్చిన దాన్ని కట్ చేసిన తర్వాత అక్కడ ఫెవికాల్ సహాయంతో మనం ఆ దారాన్ని అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత మనం ఇలాంటివి మనకి ఎన్ని అవసరమో ఆ వాల్ హ్యాంగింగ్కి ఎన్ని అవసరమైతే అన్ని బ్యాంగిల్స్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి. నేనైతే 8 బ్యాంగిల్స్ని తయారు చేశాను. తర్వాత ఒక పెన్సిల్ పువ్వుని మనం తయారు చేసుకోవాలి. అదే విధంగా అంటే వీడియో క్లిప్లో చూడండి. అలాంటి పెన్సిల్ పువ్వుని మనకి ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోవాలి. బ్యాంగిల్స్కి ఎన్ని సరిపోతాయో అన్ని ఫ్లవర్స్ అనేవి తయారు చేయాలి. అలా తయారు చేసుకున్న తర్వాత నేనైతే దానిపైన గోల్డ్ కలర్ మోతీని పెట్టుకున్నాను, పూసని. అలా ఫ్లవర్స్ని కూడా నేను ఎక్కువే తయారు చేశాను. బ్యాంగిల్స్ కింద సరిపోతాయి అన్ని ఫ్లవర్స్ని నేను తయారు చేశాను. చూసారుగా, అలా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లైన్ వైజ్గా మనం తయారు చేసే బ్యాంగిల్స్ని 1 బై 1గా మనకి ఎలా హ్యాంగింగ్ డిజైన్ కావాలంటే అదే విధంగా పెట్టుకోవాలి. చూసారుగా, ఆ విధంగా పెట్టుకోవాలి. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క బ్యాంగిల్ని సైడ్తో దారంతో మనం నాట్ వేసుకోవాలి, ముళ్ళు అనేవి వేసుకోవాలి. సైడ్గా బ్యాంగిల్స్ మరి కదలకుండా జారిపోకుండా మనం ముడిని వేసుకోవాలి. సూది దారం సహాయంతో వేసుకోవచ్చు. లేదు నేను ఊలెను సూది దాంతో కూడా యాడ్ చేసి నాట్ అనేది వేసాను. నాట్ అనేది గట్టిగా వేసుకోవాలి.
చూసారు కదా, 1 బ్యాంగిల్ 1 బ్యాంగ్ అటాచ్ చేసినప్పుడు 2 ముళ్ళు వేసుకోవటం వల్ల గట్టిగా ఉంటుంది బ్యాంగిల్స్. అలా 1గా మొత్తాన్ని కూడా నాట్ వేసుకోవాలి, గట్టిగా వేసుకోవాలి. ఎందుకంటే మనం డిజైన్ పెట్టిన తర్వాత హ్యాంగింగ్కి అవి గాజులు జారిపోవటం గట్టి ఇలాంటివి జరగకుండా ఉంటుంది. అలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ని 1 బై 1గా ఆ మధ్యలో పెట్టుకోవాలి. మనం తయారు చేసాం కదా పెన్సిల్ ఫ్లవర్స్ని, అలా 1గా పెట్టుకోవాలి. చూసారు కదా, అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దానికి హ్యాంగర్ని తయారు చేసుకోవాలి. దానికోసం రెడ్ థ్రెడ్ని తీసుకొని అటు ఇటు మధ్యలో మడుచుకొని ఒక కిందన హ్యాంగర్ మోడల్గా వచ్చింది. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత మన దగ్గర ఉన్న మోతీల్ని 1 బై 1గా పూసల్ని గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత నేను మధ్యలోని ఒక పెన్సిల్ ఫ్లవర్ని కూడా యాడ్ చేశాను. పెన్సిల్ ఫ్లవర్ పెట్టడం వల్ల చాలా లుక్ వస్తుంది. అదేవిధంగా అలా 2 తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న తర్వాత చూసారు కదా, 2 తయారు చేశాను. తర్వాత దానికి లాస్ట్లో మనం కిందకి ఏది బ్యాంగిల్ పెడతామో ఆ బ్యాంగిల్ దగ్గర మనం ఇలాగ అటాచ్ చేసుకోవాలి హ్యాంగర్స్ని. అక్కడ కూడా మనం గట్టిగా ముడి వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో 2 ఉన్నాయి కదా, ఆ దాంట్లోనికి కూడా నేను హ్యాంగర్ని తయారు చేశాను. ఆ కిందని వైట్ కలర్ది పెట్టాను నేను. వైట్ కలర్ తర్వాత కొద్దిగా పూసల్ని యాడ్ చేశాను. పూసల్ని యాడ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా లుక్ భలే ఉందండి. దాన్ని కూడా యాజ్ టీజ్గా ఇప్పుడు మనం కింద హ్యాంగర్స్ని ఎలా సెట్ చేసామో ఆ రెండింటిని కూడా ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఆ పైన మనం హ్యాంగర్ని కీల్ని పెట్టుకోవాలి కాబట్టి మనం ఒక చిన్న థ్రెడ్ని దానికి కట్టాను. అంతేనండి, ఎంతో ఈజీ అయిపోయి ఎంతో సూపర్గా ఉంటుంది. చూడండి, చూసారు కదా ఎంత అందంగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.